ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి జిల్లా కోర్టు నూతన భవనం ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. మొత్తం 42 బెంచ్లను ఏర్పాటు చేసి ఈ లోక్ అదాలత్ ద్వారా రాజీ పడతగ్గ కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు మాట్లాడుతూ విశాఖ నగరంతో పాటు గాజువాక, అనకాపల్లి, యలమంచిలి, చోడవరం, నర్సీపట్నం, పాడేరు, అరకు, చింతపల్లి ప్రాంతాల్లో కూడా ఈ లోక్ అదాలత్ కోసం ప్రత్యేక బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. ఒక్క విశాఖ జిల్లాకు సంబంధించే కేసుల పరిష్కారం కోసం 18 బెంచులు ఏర్పాటు చేశామన్నారు. ఇదే సమయంలో ఒక మోటారు యాక్సిడెంట్ కేసులో బాధిత కుటుంబానికి 1.50 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. క్రిమినల్ కాంపౌండ్ కేసులు, బ్యాంక్ రికవరీ, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్లు, ఫ్యామిలీ, సివిల్ తదితర కేసులను రాజీ మార్గంలో పరిష్కరించినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సన్యాసి నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ విశాఖపట్నం నందు ఈ కోర్టు ప్రాంగణంలో 42 బెంచీలని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ 11th ఎడిషనల్ జిల్లా కోర్టుకు సంబంధించిన ఒక మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఓపీలో ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఈ పిటిషనర్స్ తోటి కాంప్రమైజ్ అయ్యి 1,50,00,000కి సెటిల్మెంట్ చేసుకున్నారు. అది ఆ 1,50,00,000 ఈ చనిపోయిన యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తి అతను ఉదయ్ కుమార్, బోడా ఉదయ్ కుమార్, అతని భార్య, అతని మైనర్ కొడుక్కి, తల్లిదండ్రులకి, ఇద్దరు తల్లిదండ్రులకు కూడా ఈ అమౌంట్ని ఇక్కడున్న జడ్జి గారు, లోక్ అదాలత్ జడ్జి గారు అది ఎవరికి ఎంత అంటే అనేది అపార్షన్మెంట్ చేస్తారు. అయితే ఇది క్లెయిమ్ వేయటం మాత్రం 2,10,00,000కి వేశారు. 60 లక్షలు తగ్గించుకొని 1,50,00,000కి ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఒప్పుకోవడం జరిగింది. మంచి శుభపరిణామం ఇది. ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు ఇక్కడ దీంతో కోర్టు జడ్జిమెంట్ చెప్పేటైతే మళ్ళీ దానికి అప్పీల్ అని అదే ఉంటుంది. ఇప్పుడు అప్పీల్ లేకుండా వన్స్ ఫర్ ఆల్ ఇది ఈ మ్యాటర్ ఇక్కడతోటే సెటిల్ అవ్వడం అనేది జరిగింది. సెటిల్మెంట్ కూడా మంచి అమౌంటేను, తక్కువేం కాదు, వెల్కమింగ్ ఫీచరేను. ఇదే విధంగా అందరి కక్షిదారులు కూడా ఈ మెయిన్గా ఈ యాక్సిడెంట్ ఓపీలో వయోమిడిగా కొంత కాంప్రమైజ్ అయితే చాలా వాటికి కూడా సెటిల్మెంట్ బాగుంటాయి. కోర్టు జడ్జిమెంట్ చెప్పడం, మళ్ళీ దాని మీద వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ నచ్చకపోతే అప్పీల్కి వెళ్ళటం, ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్. అల్టిమేట్గా జరుగుతుంది కానీ బట్ టైం అనేది కొంచెం ఇదవుతుంది. ఎప్పుడు కాంప్రమైజ్ కూడా కొంచెం వయోమిడిగా ఉంటుంది. మీరు వేసినంత క్లెయిము అంతా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, అందుకనే వయోమిడియా అంటాం. సో మిగతా వాళ్ళు కూడా ఫాలో అయ్యి ఈ క్లెయిమ్స్ మెయిన్గా ఈ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఓపీస్లో రాజీ కనుక పడ్డట్టయితే మంచి జరుగుతుందని ఆశిస్తూ, యాక్సిడెంట్ వచ్చేసి మీకు ఐ థింక్ 2024లో ఓపీ 23లో యాక్సిడెంట్ అయింది. 23 అంటే 25 సెటిల్మెంట్ మీకు మంచిగా జరిగినట్టే. ఓకే ఓకే. అది అమౌంట్ కూడా మరి అతను లేటుగా, అతను లేని లోటు ఎవరు తీర్చలేరు కానీ బట్ వాళ్ళకేదో ఆ పిల్లవాడికి, వాళ్ళ భార్యకి, వాళ్ళ తల్లిదండ్రులకి ఏదో ఆసరాగా ఉంటుంది.